Okay, sir. Good morning once again. Okay, next one is van der Waals radius or van der Waals radius. Sir, in this van der Waals radius, van der Waals force means one type of very weak attraction force. Like a given definition is one half of the internuclear distance in between to long distance of the two atoms. Sir, one half of the internuclear distance in between two atoms of different molecules which are held together by van der Waals attraction force. That means weak attraction force. Or then otherwise the one half of internuclear distance in between very long distance of the two atoms is called van der Waals radius. సార్ అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చేసరికల్లా సార్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి రెండు యాటమ్ అంటే మీన్స్ టూ యాటమ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ నేను ఏమంటానంటే ఇక్కడ van der Waals రేడియస్ అంటాను సార్. సరే చూడండి సార్ ఇక్కడ సార్ ఎంటైర్ ద డిస్టెన్స్ ఈస్ కాల్డ్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ డి సార్. ఇక్కడికి వచ్చేసరికల్లా వన్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఇంటర్న్యూక్లియర్ అదే సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈస్ కాల్డ్ ద డిస్టెన్స్ ఈస్ కాల్డ్ van der Waals రేడియస్ సార్. ఇక్కడ నుండి ఈ ఏరియాని కానీ లేదంటే ఈ పాయింట్ నుండి రైట్ సైడ్ కానీ ఈ డిస్టెన్స్ ఈ పర్టికులర్ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ van der Waals రేడియస్ అంటాం సార్. అంటే సార్ ఈ పర్టికులర్ ఈ ఏరియా మనం ఏమంటామంటే ఇక్కడ ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ డి అంటున్నాం సార్. అదే నేను చెప్తాను ఇక్కడ వన్ హాఫ్ ఆఫ్ ది ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ టూ యాటమ్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ van der Waals ఫోర్స్. దట్ మీన్స్ van der Waals రేడియస్ సార్. క్లియరా సార్? సార్ అర్థమవుతుందా? Sir, generally observed in that is the only inert gases, sir. One more, next one. Van der Waals radius is nearly 40% greater than covalent radius. That is the most important. That means order of radius, sir. సార్ అన్నిట్లో కల్లా ఎక్కువ రేడియస్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ van der Waals రేడియస్. ఎందుకంటే వెరీ లాంగ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ టూ యాటమ్ దట్ ఈస్ ద van der Waals రేడియస్ అనేది ఎక్కువ డిస్టెన్స్ సార్. ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే ఇక్కడ క్రిస్టల్స్ రేడియస్ మీన్స్ సార్ ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎడ్జెంట్ యాటమ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ క్రిస్టల్ రేడియస్ అంటాం సార్. ఇదైతే వెరీ లాంగ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ టూ యాటమ్స్ సార్. సార్ నెక్స్ట్ వన్ కోవలెంట్ రేడియస్ మీన్స్ ఒకదానికొకటి ఓవర్ ల్యాపింగ్ అవుతాయి సార్. సార్ ఈ డిస్టెన్స్లో ఇది చాలా లో డిస్టెన్స్ సార్. అందుకే దట్ ఈస్ ద లోవర్ రేడియస్ ఆర్ లోవర్ డిస్టెన్స్ అంటాం సార్. హై డిస్టెన్స్ సార్ హై రేడియస్ ఏమంటాం ఇక్కడ van der Waals రేడియస్ సార్. సరే సార్ వన్ మోర్ పాయింట్ ఏమని చెప్తాం ఇక్కడ ఆల్రెడీగా అబౌవ్ పాయింట్ మనం డిస్కస్ చేసాం సార్. చూడండి సార్ ఇక్కడ covalent radius is always less than compared to the van der Waals radius. That is these 40%. అంటే ఇక్కడికి వచ్చేసరికల్లా 40% అనేది మనకి ఈ van der Waals రేడియస్ కంటే కోవలెంట్ రేడియస్ అనేది లెస్ సార్. మీన్స్ చాలా చిన్నది సార్. అర్థమవుతుందా సార్? ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ కోవలెంట్ రేడియస్ అనేది 40% లెస్ దెన్ కంపేర్ టు ది van der Waals రేడియస్ అని చెప్తాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమని చెప్పాను ఇక్కడ జనరల్లీ van der Waals రేడియస్ ఈజ్ నియర్లీ 40% గ్రేటర్ దెన్ కోవలెంట్ రేడియస్. అదే కదా చెప్పాము సార్. 40% కోవలెంట్ రేడియస్ లెస్ దెన్ కంపేర్ టు ది van der Waals రేడియస్ అన్నా
ఇక్కడికి వచ్చేసరికి వాండర్ వాల్ రేడియస్ 40% గ్రేటర్ దాన్ కోవలెంట్ రేడియస్ అని ఒకటే కదా. సరే సార్, నెక్స్ట్ వన్ పీరియాడిక్ ట్రెండ్స్ ఇన్ గ్రూప్స్ సార్. సార్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ అనేది ఏమవుతుంది సార్, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది సార్. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వలన సెల్ సైజ్ ఏమవుతుంది, అలా టాప్ టు బాటమ్ సెల్స్ విల్ బి ఇంక్రీజ్ సార్. సార్ ఇన్ టాప్ టు బాటమ్ మీన్స్ గ్రూప్స్ అబ్జర్వ్ ఏంటి అని చెప్తాం, ఇక్కడ వెర్టికల్ లైన్స్లో గ్రూప్స్ అనేది అరేంజ్ అయ్యి ఉంటాయి సార్. సో నేను ఏమైనా తీసుకున్నా అంటే ఇక్కడ గ్రూప్స్ టాప్ టు బాటమ్ అటామిక్ నెంబర్ విల్ బి ఇంక్రీజెస్. అటామిక్ సైజ్ మీన్స్ ఎందుకు సైజ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ విల్ బి ఇంక్రీజ్ అవుతుంది సార్. ఆ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ విల్ బి ఇంక్రీజ్ సార్. సెల్స్ అన్న ఆర్బిట్ అన్న ఒకటే కదా, నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ విల్ బి ఇంక్రీజ్ సార్. ఇక్కడ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అయితే చూడండి సార్, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది సార్, ఇక్కడ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ డిస్టెన్స్ ఏమవుతుంది సార్, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది సార్. సో ఓవరాల్లీ అటామిక్ రేడియస్ ఏమవుతుందంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇక్కడ రిపీట్ వన్స్ అగైన్, టాప్ టు బాటమ్ అటామిక్ నెంబర్ విల్ బి ఇంక్రీజెస్. వన్స్ అటామిక్ నెంబర్ విల్ బి ఇంక్రీజ్ అయితే సార్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు వంది నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ ఆర్బిట్స్ విల్ బి ఇంక్రీజ్డ్ సార్. వన్స్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఆర్ సెల్స్ విల్ బి ఇంక్రీజ్డ్ సార్, డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ center of the nucleus to outermost cell also increased, and overall conclusion that atomic radius also increased. Sir, clear sir? Clear my point or not? Sir, అర్థమవుతుందా? సరే సార్, ఇక్కడ రాసిన గివెన్ డెఫినేషన్ ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ డ్యూ టు, ఎందుకు అక్కడ రీజన్ ఏంటి సార్, ఇక్కడ సార్ డిఫరెంటేటింగ్ ఎంటర్స్ ఇంటూ ది న్యూ సెల్ మీన్స్ ఇక్కడికి వచ్చేసరికి సెల్ సైజ్ అనేది అక్కడ ఇంక్రీజ్ అవుతుంది సార్. సెల్ సైజ్ ఇంక్రీజ్ అయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ న్యూక్లియస్ టు అవుటర్మోస్ట్ సెల్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఓకేనా, అండ్ ఓవరాల్ కన్క్లూజన్ దట్ అటామిక్ రేడియస్ ఆల్సో ఇంక్రీజ్డ్. సార్ అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ sir, after that in periods sir, trends in periods sir, in period మనం ఏం చెప్తాం, ఇక్కడ ఓన్లీ హారిజంటల్ లైన్స్ is taken periods sir. In periods you have measured to the left to right sir, left hand to right hand sir. ఇక్కడికి వచ్చినాక చూడండి సార్, in a period from left to right atomic radius decreases gradually up to ఎంతవరకు డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ సార్ అప్ టు 7th A గ్రూప్ వరకు డిక్రీజ్ అవుతుంది సార్. అయితే ఇక్కడ ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది సార్. అక్కడ వ్యాలిడ్ రీజన్ ఏమని చెప్తామంటే ఇక్కడ సార్ అటామిక్ రేడియస్ అనేది పీరియడ్స్లో డిక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏమని చెప్తామంటే ఇక్కడ ఒకటే రీజన్ సార్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ సార్. సార్ ఇక్కడ ఏమని చెప్తామంటే ఇక్కడ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సరే, వాట్ ఈజ్ మెంట్ బై ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్? ఏంటి సార్ ఇక్కడ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే సార్ దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్ ఆర్ మాలిక్యూల్ సార్. ఇన్ దిస్ ఎవ్రీ ఆటమ్ హ్యావింగ్ ఆల్రెడీ నో దట్ సార్ you have taken that is the center of the nucleus, that is the inner cell, that is the outer cell sir. Sir, got it? Sir, in the nucleus is attract to the outermost electrons. Obviously in these outermost electrons completely repelled by inner cell electrons. సార్ అర్థమవుతుంది ఇక్కడ ఈ న్యూక్లియస్ అనేది సార్, ఈ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ అనేది దీంతో న్యూక్లియర్ అట్రాక్షన్ ఎవరి మీద ఉంటుంది సార్, ఎక్కువగా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ పైన ఉంటుంది సార్. ఆబ్వియస్లీ సార్ రిపల్డ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ వల్ల, అదే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేది సార్ ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేది రిపల్ అవుతుంది సార్. అంటే ఇక్కడికి వచ్చేసరికల్లా ది కంప్లీట్లీ రిపల్సన్ ఇన్ బిట్వీన్ ఇన్నర్ సెల్ ఎలక్ట్రాన్స్ అండ్ outermost electrons. అంటే ఇక్కడికి వచ్చేసరికి చూడండి సార్, ఇక్కడ
these nuclear attraction does not affect to the outermost electrons. So the completely one of the sealed, that is one type of protection layer in between nucleus to outermost cell, that causes to the that seal is called screening or shielding, that causes to the completely atomic radius is decreased due to the nuclear attraction only towards to the inner cell electrons and does not towards to the outermost electrons. సార్ అర్థమవుతుంది ఇక్కడ. సార్ నేను ఏమంటానంటే ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ ఉంది కదా సార్, ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద పడకుండా ఎవరో ఆపుతారు అన్నట్టు ఇక్కడ ఇన్నర్ సెల్ ఎలక్ట్రాన్స్ అనేది అవుతుంది సార్. సో దానివల్ల ఈ న్యూక్లియర్ అట్రాక్షన్ ఎంతైతే ఉంటుందో ఆ న్యూక్లియర్ అట్రాక్షన్ మొత్తము ఇన్నర్ సెల్కి మాత్రమే పరిమితం అవుతుంది. సో ఓన్లీ ద డిస్టెన్స్ క్యాల్కులేట్ టు ది, ఇక్కడికి మాత్రమే డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తాం సార్. సో యాక్చువల్గా అయితే నువ్వేం చేయాలి ఇక్కడ సార్, డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ సెల్కి నువ్వు డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తాం. ఎప్పుడు వెన్ న్యూక్లియర్ అట్రాక్షన్ టువర్డ్స్ టు ది అవుటర్ మోస్ట్ సెల్, the time of have measure to the distance measure to the nucleus to outermost cell. But in the inner cell electrons completely repel to the outermost electrons. So only nuclear attraction towards to the inner cell electrons. The time of only distance calculate to the nucleus to inner cell electrons. That effect is called effective nuclear charge. Once effective nuclear charge in completely atomic radius will be decreased from left to right hand side. Sir, అర్థమైంది సార్? Okay, one more sir. In periods, I have taken first period, sir. Lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine. Sir, in the up to seventh means seventh group elements, sir. Ikkadiki వచ్చేసరికి lithium having more atomic radius. Why? Because also left to right up to seventh group element, that is the atomic radius will be decreased, and after that atomic radius will be increased, that is a more stable element. Sir, clear sir? One more point, in the second period, sodium to again chlorine, that is the atomic radius will be decreased. That means sodium having more atomic radius than compared to the chlorine, and after that chlorine and argon, both two elements will be compared. Argon is more atomic radius, again that is a more stable element. Sir, clear sir? Sir, one more important point, important definition is lanthanide contraction. Sir, that is the most important sir. Sir, in lanthanide elements means that is a F block elements. Sir, F block elements having two subgroups is there. One is the lanthanide elements, another one is the actinides. Sir, in the lanthanide elements, in the differentiating electron enter to the 4f orbitals. In these 4f orbitals having abnormal shapes. Sir, అర్థమవుతుంది ఇక్కడ. Sir, in lanthanide elements, different it means valence electron or outermost electron enter to the sir 4f orbitals. ఈ 4f ఆర్బిటాల్స్ ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇక్కడ అబ్నార్మల్ షేప్స్లో ఉంటాయి సార్. ఇది 4f ఆర్బిటాల్స్. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసరికల్లా డూ నాట్ ఏమని చెప్తాం ఇక్కడ, ఎఫెక్టివ్లీ స్క్రీన్ ది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సార్, డూ నాట్ ఎఫెక్టివ్లీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్.
So that causes to the decrease the atomic radius. The decrease the atomic radius is called Lanthanide contraction. Sir, ఇక్కడ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ సార్ వన్ మోర్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ చూడండి సార్ ఇక్కడ ఇన్ ఏ లాంథనైడ్ ఎలిమెంట్స్లో మనకి ఏమవుతుంది ఇక్కడ డిఫరెంటేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ టు ది ఎందులోకి వెళ్తుంది ఇక్కడ 4f ఆర్బిటాల్స్. ఇన్ ది 4f ఆర్బిటాల్ హ్యావింగ్ డిఫరెంట్ మీన్స్ అబ్నార్మల్ షేప్స్ అంతే కదా సార్. సార్ ఇక్కడికి వచ్చేసరికల్లా electrons will be added to the outside of the nucleus, sir, and protons will be added to the inside of the nucleus. That causes to the only increase the positive character of the nucleus. So the positive character of the nucleus will be attract to the more electrons. That means more outermost cell. Means the positive character more attract the outermost cell. So that causes to the once attraction will be increased, atomic radius will be decreased. That atomic radius will be decreased. That phenomena is called Lanthanide contraction. సార్ అర్థమవుతుంది ఇక్కడ. సార్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది సెల్లో అవుటర్ మోస్ట్ సెల్ యాడ్ అయినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రాన్స్ విల్ బి అవుట్ సైడ్ ఆఫ్ ది న్యూక్లియస్ సార్. అగైన్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యాడ్ అయింది ప్రోటాన్ విల్ బి యాడెడ్ టు ది ఇన్ ఏ న్యూక్లియస్లో యాడ్ అవుతుంది సార్. ప్రోటాన్ అంటే ప్రతి ఒక్క ప్రోటాన్ కూడా ఒక న్యూక్లియస్కి యాడ్ అవుతుంది సార్, మీన్స్ సెంటర్ పాయింట్కి. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంది సార్. వన్స్ పాజిటివ్ ఛార్జ్ పెరిగింది ఇప్పుడు సార్ ఇక్కడ అట్రాక్షన్ ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ని ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది సార్. వన్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవడం వలన సైజ్ ఏమవుతుందంటే ఇక్కడ డిక్రీజ్ అయిపోతుంది సార్. వన్ సైజ్ విల్ బి డిక్రీజ్డ్, obviously atomic radius will be decreased. That atomic radius will be decreased. That phenomena is called Lanthanide contraction. Sir, one more point. In these lanthanide elements separated by only sealing effect. Sir, దీని ద్వారా ఈ లాంథనైడ్ ఎలిమెంట్స్ని సపరేట్ చేస్తామంటే ఓన్లీ సీలింగ్ ఎఫెక్ట్ ద్వారా మాత్రమే సపరేట్ చేస్తాం. Sir, one more point. Sir, in these lanthanide elements having approximately same atomic radius. Sir, similar atomic radius అనేది ఉంటాయి సార్. సార్ ఓన్లీ దీస్ కాన్సీక్వెన్సెస్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటాం సార్. సార్ ఈ కాన్సీక్వెన్సెస్ అనేది మీకు రెండే పాయింట్లు చెప్తున్నాను, ఎక్కువ మనకు అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్తామంటే ఇక్కడ ఇన్ దీస్ లాంథనైడ్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సిమిలర్లీ సేమ్ అటామిక్ రేడియస్, ఓకేనా, అప్రాక్సిమేట్లీ సేమ్ అటామిక్ రేడియస్ ఉంటాయి సార్. అండ్ సెకండ్ వన్ ఏమని చెప్తామంటే ఇక్కడ సార్ ఇన్ దీస్ లాంథనైడ్ ఎలిమెంట్స్ సపరేటెడ్ బై ఓన్లీ సీలింగ్ ఆర్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని చెప్తాను సార్. సార్ అర్థమవుతుందా సార్? ఇది ఓన్లీ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఓకే సార్. ఓకే, గుడ్ మార్నింగ్ once again. Next one, calculate the effective nuclear charge. That means ZEFF. So that is the effective nuclear charge ni మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే ZEFF సార్. సరే, where ZEFF is equal to Z minus sigma సార్. Where sir Z is the atomic number, that is a given number, where sigma is the Slater screening constant, where screening constant అంటాం సార్. Certain rules ఉన్నాయి సార్. Rules for calculate the ZEFF means effective nuclear charge. Sir, in first one, in a given atom or ion, if X is the valence electrons are there, then we have to calculate the screening constant sigma for X minus 1 electrons.
సార్ అంటే మీ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ -1 సార్. Sir, we should follow the order like 1s, 2s, 2p, 3s, 3p, 3d and 4s, 4p, 4d, 4f. These follow the order, sir. Sir, third one, in the screening constant for 1h1. Sir, ikkada వచ్చేసరికల్లా only మన దగ్గర NS1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందనుకోండి సార్, దట్ ఈస్ ద 0. నెక్స్ట్ వన్ సార్, దట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ NS2 అనుకోండి సార్, NS2 సిస్టమ్, దట్ ఈస్ ద సార్ valency electrons minus that value sir, means 0.3 sir. For suppose in NSNP ఉందనుకోండి సార్, that means that to have different n minus 1 cell, n minus 2 and n minus 3, n minus 4. These cells to write the 0.35, 0.85 and 1 cell. ఇవి సర్టెన్ రూల్స్ ఉన్నాయి సార్. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సార్ వన్ మోర్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటని చెప్తాం ఇక్కడ. రైట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెగ్లెక్టెడ్ ఎప్పుడు వంది ఆఫ్టర్ డి ఆర్బిటాల్ సార్. దానికి ఎగ్జాంపుల్ క్రోమియం తీసుకుంటాం సార్. like chromium 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d5, 4s1. Sir, after 3d5 రైట్ సైడ్ ఏ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం సార్. అండ్ లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఈచ్ వన్ మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఒకటి తీసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సార్ ఈ స్క్రీనింగ్ కాన్స్టెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1h1 లైక్ చూడండి సార్, ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి సార్, దీని నెత్తి మీద ఓన్లీ ఒక ఎలక్ట్రాన్ సార్. సో 1 మైనస్ మీన్స్ ఎక్స్ మీన్స్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా సార్. 1 minus 1 is equal to 0, where sigma is equal to సార్ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఎన్ని వస్తాయి ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇంటూ 3.0 వై బికాజ్ ఆల్సో NS1 సిస్టమ్, where sigma is equal to 0, where ZDFF is equal to Z minus sigma sir, where Z అంటే ఏమవుతుంది సార్ ఇక్కడ అటామిక్ నెంబర్, where atomic number for hydrogen is 1 minus you have calculate the sigma, that is the 0, like 1 minus 0, that is the 1 sir. And one more example, have taken lithium. Lithium general electronic configuration is 1s2, 2s1 sir. Sir, where sigma is equal to sir, that is the valence electron is the 1, like 1 minus 1 sir, that is the 0 into 3.5, that is the NS2 that is the different system sir, n and n minus 1 cell. Sir, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 minus 1, that is a 0 into 0.35 plus sir number of n minus 1 orbital electrons, sorry sir, completely different sir, that is the n cell, that is the n minus 1 cell. Okay, sorry for the mistake sir. Okay, where n minus 1 orbital or n minus 1 cell, how many electrons is there? Only 2 electrons. 2 into what is the screening constant, that is a 0.85 sir, and overall sigma is equal to, that is a 0 plus 1.70. So you know that ZEFF is equal to 3 minus, means lithium is the atomic number is the 3 minus 1.7 sir,
You have got in 1.3, sir. Sir, clear, sir? Okay, one more. Sir, I need to get a okay, sorry. Sir, next one. Sir, that is the n, that is the n minus 1, that is the n minus 2, say, sir. Sir, in the case of that is the n means that is the n orbital electrons only one, sir. Like 1 minus 1, 0. In 0 into 0.35, sir. Plus, sir, how many n minus 1 orbital, how many electrons is there? 2 electrons. 2 into 0.85, sir. Plus, sir, how many electrons is there? 2 into 1. Sir, ఇక్కడ ఎందుకు అర్థమవుతుంది, ఇక్కడ n మైనస్ 1లో ఎస్ఆర్ వాల్యూ ఎంత వేస్తామంటే 0.85, సార్. అది n మైనస్ 1 ఆర్బిటాల్లో ఉంటే. అదే n మైనస్ 2 ఆర్బిటాల్లో ఉంటే మనకేమవుతుందంటే ఇక్కడ 1, సార్. సార్, అది స్క్రీనింగ్ వాల్యూ. అది ఇక్కడికి వచ్చేసరికల్లా సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ ఇక్కడ n మైనస్ 1 ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి మనం ఎంత వేసాం ఇక్కడ 0.85, సార్. సార్, అర్థమవుతుందా? సార్, ఇక్కడికి వచ్చేసరికల్లా మీకు రేపటికి కొన్ని హోంవర్క్ ఇచ్చాను, సార్. ఇన్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే టు క్యాలిక్యులేట్ ది ZEFF, దట్ ఈస్ ద హీలియం. సార్, హీలియం కాన్ఫిగరేషన్ మీకు తెలియాలి అంటే 1s2. సెకండ్ వన్ ఈజ్ ద కార్బన్ atomic number is the 6, sir. Electronic configuration is 1s2, 2s2, 2p2, sir. After that, magnesium 1s2, 2s2, 2p6 and 3s2, sir. Next one, fluorine 1s2, 2s2, 2p5, that is a configuration. Next one is the chromium up to d electrons, and after right side of the d electrons, that is a neglected, like 4s1 will be neglected. Okay, sir, means 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d5. Okay, sir, I have calculated the only up to d electrons. Okay, na, I given to inside bracket. Okay, sir. Okay, these 5 questions solved tomorrow onwards. Okay, sir, all the best.